యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన మరియ భక్తులారా, ఈరోజు మే 13 ఫాతిమా మాత పండుగ దినము. ప్రపంచవ్యాప్తంగా మరియమ్మ భక్తుల సంబరాలు అంబరాను తాకే శుభ సందర్భము. 1917 మే 13న పోర్చుగల్ దేశంలోని ఫాతిమాపురములో లూసియా, ఫ్రాన్సిస్, జెసిందా అనే ముగ్గురు పిల్లలకు పరిశుద్ధ మరియమ్మ దర్శనమిచ్చారు. ఆ పవిత్ర సంఘటనను పురస్కరించుకొని తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల్లో ఈరోజు ఘనంగా ఫాతిమా మాత వేడుకలు జరుగుతూ ఉంటాయి. మన ఫాతిమాపురంలో కూడా మనం ఈరోజు ఆనందముతో ఉప్పొంగే మనసులతో, భక్తి విశ్వాసాలతో నిండిన హృదయాలతో ఫాతిమా మాత పండుగను జరుపుకుంటున్నాం. ఎందరో మరియ భక్తులు తరించిపోయినటువంటి పుణ్యస్థలం ఇది. ఎందరో విశ్వాసులు దైవ దర్శనమును పొంది ఆనందముతో తిరిగి వెళ్ళిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యస్థలములో ఈరోజు ప్రభునామములో సమావేశమై మనం ఫాతిమా మాత పండుగను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో మనం ఎందుకు మరియమ్మను గౌరవించాలి, మనం ఎందుకు ఫాతిమా మాత పండుగను జరుపుకోవాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏ సమాధానం ఇస్తాం? మీకందరికీ తెలిసినట్లు అన్ని క్రైస్తవ సంఘాలు మరియమ్మను గౌరవించట్లేదు. క్రైస్తవులందరూ తల్లి మరియమ్మ పండుగలు జరుపుకోవడం లేదు. కథోలిక విశ్వాసులు మరియు కొంతమంది క్రైస్తవులు మాత్రమే మరియమ్మను గౌరవిస్తూ ఉంటారు, పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అయితే మనం ఇలా పండుగను జరుపుకోవడం సమంజసమేనా? తల్లి మరియమ్మను మనం గౌరవించవచ్చా? పవిత్ర గ్రంథం ఏం సెలవిస్తుంది? ఈరోజు మనం ఆలకించిన సువార్త భాగములో లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వాక్యములో పవిత్ర వచనం ఇలా సెలవిస్తుంది: ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. చూడండి, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మనం ఏం చేస్తున్నాము? తల్లి మరియమ్మను ధన్యురాలు అని పిలుస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఎందుకు తల్లి మరియమ్మ ధన్యురాలయ్యారు? పవిత్రాత్మ అభిషేకమును పొంది దైవ కుమారుని తల్లి కావడానికి ప్రత్యేకంగా ఎన్నుకబడినటువంటి పరిశుద్ధ తల్లి మరియమ్మ. కాబట్టి ఆమె ధన్యతను పొందింది. ఆ ధన్యతను మనం కొనియాడుతూ ఉన్నాం, ఆ ధన్యతను మనం అంగీకరిస్తూ ఉన్నాం. తల్లి మరియమ్మ ధన్యురాలు అని ఈ ప్రపంచానికి మనం చాటి చెబుతూ ఉన్నాం. ఇది పవిత్ర గ్రంథంలో చెప్పబడిన విషయమే. తరతరముల వారు తల్లి మరియమ్మను ధన్యురాలు అని ప్రకటించాలి, ప్రకటించి తీరాలి. అలా చూస్తే ఎవరైతే తల్లి మరియమ్మను గౌరవించడం లేదో వారే తల్లి మరియమ్మను గౌరవించకుండా పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. తల్లి మరియమ్మను గౌరవించేవారు పవిత్ర గ్రంథానికి వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదు. పవిత్ర గ్రంథం చెప్పినట్లే మనం చేస్తున్నాం. తల్లి మరియమ్మను మనం గౌరవిస్తున్నాం, ఆమె ధన్యురాలు అని ప్రకటిస్తున్నాం, ఆమె మధ్యవర్తిత్వమును మనం కోరుకుంటున్నాం, ఆమెను మనం గౌరవిస్తున్నాం. కాబట్టి ఈ పుణ్యస్థలములో మనమందరం యేసుక్రీస్తు పవిత్ర నామములో సమావేశమై తల్లి మరియమ్మ పండుగను జరుపుకోవడం సమంజసమే, అవసరమే. ఈరోజు పండుగ జరుపుతూ ఉన్నప్పుడు తల్లి మరియమ్మ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన 3 గుణాలు ఉన్నాయి. పవిత్ర గ్రంథాన్ని పరిశీలిస్తే
ఈ మూడు గుణాలు మనకు చాలా చక్కగా కనిపిస్తాయి. మొదటి గుణం, తల్లి మరియమ్మ హృదయముతో విశ్వసించినటువంటి ఒక వ్యక్తి. ఈ ప్రపంచంలో ప్రజలు రెండు విధాలుగా నమ్ముతారు. కొంతమంది బుద్ధితో విశ్వసిస్తారు, మరి కొంతమంది హృదయముతో విశ్వసిస్తారు. బుద్ధితో విశ్వసించడం ఒక్క ఎత్తు అయితే, హృదయముతో విశ్వసించడం మరో ఎత్తు. బుద్ధితో విశ్వసించడం అంటే ఏంటి? కారణాలు చూసి, లక్షణాలు చూసి, రుజువులు చూసి నమ్మడం. ఉదాహరణకు, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నాకు మంచి జీతం వస్తుంది, నా ఆరోగ్యం బాగానే ఉంది, నా కుటుంబంలో అంతా బాగుంది, కాబట్టి నేను అంటున్నాను దేవుడు మంచివాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నా విశ్వాసానికి మూలం ఏంటి? దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం కాదు. నా విశ్వాసానికి మూలం నా ఉద్యోగం, నా జీతం, నా ఆరోగ్యం, నా కుటుంబంలో ఉన్నటువంటి సిరి సంపదలు. వీటిని చూసి, ఈ ఆధారాలను చూసి, ఈ రుజువులను చూసి, ఈ లక్షణాలను చూసి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఇది బుద్ధితో విశ్వసించే విధానం. హృదయముతో విశ్వసించడం అంటే ఏ లక్షణాలు లేకున్నా, ఏ ఆధారాలు లేకున్నా, ఏ రుజువులు లేకున్నా దేవుని మీద అధికంగా విశ్వాసం ఉంచడం. ఉదాహరణకు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, సంపదలు లేనప్పుడు, ఊహించని ఇబ్బందులు కుటుంబంలో వచ్చినప్పుడు దేవుని మీద నిలకడగా విశ్వసించగలిగితే ఆ విశ్వాసం హృదయం నుండి వచ్చే విశ్వాసమే, బుద్ధి నుండి వచ్చే విశ్వాసము కాదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యోబు గ్రంథములో యోబును గురించి చెప్పబడిన మొదటి వాక్యం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. ఊజు దేశములో యోబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన నీతిమంతునిగా, పాపములకు దూరంగా ఉండేవాడు. ఆయన నిష్కల్మషంగా బతికాడు. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి బతికాడు. 2వ వాక్యములో మనం చదువుతున్నాము, ఆయనకు 7 కొడుకులు ఉండేవారు, 3 బిడ్డలు ఉండేవారు. ఆ దేశములోనే అత్యధిక సంపదలు కలిగిన వ్యక్తి యోబు. సంతోషంగా వారి జీవితం ముందుకు సాగింది. యోబు సంతోషపడ్డాడు. యోబు భార్య సంతోషపడింది. సంతోషంగా వారి జీవితం ముందుకు సాగింది. ఊహించని విధముగా యోబు గ్రంథం 2వ అధ్యాయంలో యోబు రోగాలకు గురవుతున్నాడు. కొడుకులందరూ చనిపోయారు, బిడ్డలందరూ చనిపోయారు, సిరి సంపదలు నాశనమైపోయాయి, పశువులు చచ్చిపోయాయి. చివరికి అరికాలి నుండి నడి నెత్తి వరకు యోబు శరీరము వ్రణములతో నింపబడినది. యోబు కసవ దిబ్బ మీద కూర్చుండి చిల్ల పెంకుతో తన ఒంటి మీద ఉన్నటువంటి కురుపులను గోక్కుకోనారంభించాడు. ఎంత దారుణమైన ఒక పరిస్థితి! ఈ సందర్భంలో యోబు భార్య విశ్వాసము నశించిపోయింది. ఎందుకంటే విశ్వసించడానికి ఆమె ముందు ఇంకా కారణాలు లేవు. సంపదలు లేవు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఆరోగ్యం లేదు. ఇంకా ఎందుకు దేవుని యందు విశ్వసించాలి? ఎందుకంటే ఆమె బుద్ధితో విశ్వసించినటువంటి ఒక వ్యక్తి. కారణాలను చూసి, ఆధారాలను చూసి, రుజువులను చూసి విశ్వసించినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆమె ముందుకు వచ్చి యోబును అడుగుతుంది, ఇంకను నీవు దేవుని మీద నమ్ముతున్నావా? ఆమె ఉద్దేశం ఏంటి? ఇంకా నమ్మడానికి నీకు కారణాలు లేవు, ఇంకా నమ్మడము అనవసరం, ఇంకా దేన్ని చూసి నువ్వు నమ్మాలి? రోగిగా మారినందుకు నువ్వు విశ్వసించాలా? కొడుకులు చనిపోయినందుకు నువ్వు విశ్వసించాలా? దేనికోసం నువ్వు ఇంకా విశ్వసించాలి? ఆమె విశ్వాసం నశించిపోయింది. కారణం ఏంటి? ఆమె బుద్ధితో విశ్వసించడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. కానీ యోబు మాత్రం అలా లేడు. యోబు హృదయముతో విశ్వసించినటువంటి వ్యక్తి. యోబు అంటున్నాడు, నువ్వు కేవలం తెలివి తక్కువ స్త్రీల వలె మాట్లాడుతున్నావు. దేవుడు మనకు శుభములు ఇచ్చినప్పుడు మనం స్వీకరించలేదా? ఇప్పుడు కీడులు కలిగించినప్పుడు ఎందుకు స్వీకరించకూడదు? పవిత్ర వచనం సెలవిస్తుంది, ఇన్ని నష్టాలు వాటిల్లనా,
ఇన్ని కష్టాలు జరిగిన యోబు మాత్రము దేవుని దూషించలేదు. ఎందుకు దూషించలేదు? ఆయన విశ్వసించినది హృదయముతో. నాకు సంపదలు ఉన్నా లేకున్నా, నాకు కష్టాలు వచ్చినా రాకపోయినా, నా ఆరోగ్యం బలంగా ఉన్నా క్షీణించిపోయినా, నా ప్రభునందు నేను విశ్వసిస్తాను. ఇది హృదయముతో కూడినటువంటి విశ్వాసం. ఈ నేపథ్యంలో తల్లి మరియమ్మ విశ్వాసాన్ని మనం పరిశీలించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనములు 26 నుంచి 38 వరకు గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మను మంగళ వార్త వినిపిస్తుంది. ఈ మంగళ వార్తలో భాగముగా దేవదూత చెప్పింది, నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఆ కుమారుడు గొప్పవాడవుతాడు. మొదటిగా మరియమ్మ మెల్లగా బుద్ధితో ఆలోచించడం ప్రారంభించింది. మామూలు స్త్రీల వలె ఆమె అడుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని దగ్గరికి వెళ్ళలేదు కదా, నేను పురుషుని ఎరుగను కదా. అప్పుడు దేవదూత చాలా వివరంగా చెప్పింది, దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది, పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భమును ధరిస్తావు, నువ్వు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఆయన గొప్పవాడవుతాడు. మీరేమనుకుంటున్నారు? గాబ్రియేలు దేవదూత ఇలా చెప్పినప్పుడు ఆ మరియమ్మకు అన్నీ అర్థమయ్యాయా? బుద్ధితో ఆలోచిస్తే అర్థం కావడానికి వీలు లేదు. ఈ గాబ్రియేలు దేవదూత చెప్పిన విషయం ఏంటి? ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగనటువంటి విషయం. ఒక భర్తతో కాపురం చేయకుండా, ఒక భర్తతో సహవాసం చేయకుండా ఒక కన్య గర్భమును ధరించడం ఈ ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. కానీ విని ఎరగనటువంటి సంగతి. అందుకు ముందు జరగలేదు, ఆ తరువాత కూడా జరగలేదు. మనిషి శరీరానికి అది అర్థం కాదు, మనిషి బుద్ధికి అది అర్థం కాదు. నువ్వు భర్తతో బతకకున్నా, నువ్వు భర్తతో సహవాసములు లేకున్నా నువ్వు గర్భం ధరిస్తావు. నువ్వు కన్యగా ఉండిపోతావు, కానీ నువ్వు గర్భం ధరిస్తావు. ప్రకృతి నియమాలకు విరుద్ధమైనటువంటి ఒక విషయం, ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి విషయం. బుద్ధితో ఆలోచిస్తే నమ్మడానికి వీలు లేదు. బుద్ధితో ఆలోచిస్తే కారణాలు లేవు, లక్షణాలు లేవు, ఆధారాలు లేవు. కానీ తల్లి మరియమ్మ ఏం చెప్పింది? లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వాక్యము, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ మరియమ్మ అలా చెప్పినది బుద్ధితో కాదు, బుద్ధితో ఆలోచిస్తే చెప్పడానికి వీలు లేదు. ఆమె హృదయముతో విశ్వసించి అలా చెప్పింది. ప్రేమన సహోదరి సోదరులారా, మన జీవితంలో మనం బుద్ధితో విశ్వసించే వాళ్ళమైతే ఏదో ఒక రోజు మనం పడిపోతాము, ఏదో ఒక రోజు మన విశ్వాసం క్షీణిస్తుంది. బుద్ధితో విశ్వసించే స్థాయి నుండి హృదయముతో విశ్వసించే స్థాయికి మనం ఎదగాలి. తల్లి మరియమ్మ మొదట బుద్ధితో ప్రారంభించింది, కానీ ఆమె హృదయముతో విశ్వసించే స్థాయికి ఎదిగింది. అందుకే ఆమె చెప్పగలిగింది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏం జరిగినా మంచిదే, ఎందుకంటే నువ్వు దేవుడివి. నీవు చెప్పిన మాటలు పవిత్రమైన మాటలు, ఆ మాటలు నెరవేరుతాయని నేను విశ్వసిస్తున్నావు. ఏం జరిగినా మంచిదే, నీ మాట చొప్పున జరుగునుగాక. ప్రేమైన సహోదరి సోదరులారా, మన జీవితంలో అంతు చిక్కని సమస్యలు మనకు వస్తాయి. కారణం తెలియని బాధలు ఒక్కొక్కసారి మన జీవితంలోకి వస్తాయి. మనకు అర్థం కానటువంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు బుద్ధితో మాత్రం ఆలోచించి అలవాటు పడిన వాళ్ళైతే ఘోరంగా విఫలమవుతారు. వారి విశ్వాసం క్షీణించిపోతుంది. ఎందుకంటే అన్నిటికీ అర్థాలు మనం కనుక్కోలేం, అన్నిటికీ కారణాలు మనం తెలుసుకోలేం. మన జీవితంలో అందుచిక్కని సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి. మన ముందు అర్థం కానటువంటి ఇబ్బందులు కనిపిస్తాయి. మనం ఎక్కలేనటువంటి కొండల వలె సమస్యలు మన ముందు ఉన్నాయి. అప్పుడు సమస్యలను చూసి, రోగాలను చూసి, కష్టాలను చూసి మనం పారిపోవాలా, మనం పడిపోవాలా, మన విశ్వాస జీవితంలో మనం కుప్పకూలిపోవాలా? అలా ఉండకూడదు. తల్లి మరియమ్మ గారి వలె హృదయంతో విశ్వసించడం మనం అలవాటు చేసుకోవాలి. బుద్ధితో విశ్వసించడం కాదు, హృదయంతో విశ్వసించడం చాలా ముఖ్యము. తల్లి మరియమ్మ గారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన రెండవ ముఖ్యమైన గుణం, తల్లి మరియమ్మ గారు
ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. అందుకే తల్లి మరియమ్మను మనం నిత్య సహాయమాత అంటాము. నిత్య సహాయమాత. క్రైస్తవులమైన మనకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండే ఒక తల్లి మరియమ్మ. మరియమ్మ సహాయం చేసే విధానానికి ఒక ప్రత్యేకత ఉన్నది. నేను అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉన్నాను, మీరు కూడా అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉన్నారు. మనం క్రైస్తవులం కాబట్టి క్రీస్తు ప్రేమను ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటాం, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. కానీ తల్లి మరియమ్మ సహాయం చేసిన విధానానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక తేడా ఉన్నది. అది ఈరోజు మనం నేర్చుకోవాలి. అదేంటి? లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వాక్యం. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. తల్లి మరియమ్మ ఎందుకు పరుగులు తీసింది? ఎలీజబెతమ్మకు సహాయం చేయడానికి. ఈరోజు మనం చదివిన సువార్త భాగంలోని చివరి వాక్యము, మరియమ్మ 3 మాసములు ఎలీజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తల్లి మరియమ్మను ఎలీజబెతమ్మ పిలిచిందా? నాకు సహాయం కావాలి, కాస్త వచ్చి నాకు సహాయపడమని తల్లి మరియమ్మకు ఎలీజబెతమ్మ కబురు పంపించిందా? ఆమె పిలవలేదు, ఆమె కబురు పంపలేదు. తల్లి మరియమ్మకు ఎలా తెలిసింది ఎలీజబెతమ్మకు అవసరం ఉందని? గాబ్రియేలు దేవదూత మాట్లాడినప్పుడు మాటల మధ్యలో దేవదూత చెప్పింది, నీ చుట్టమ్మకు ఎలీజబెతమ్మకు ఇది 6వ మాసము. ఆమె గొడ్రాలు, వయసు మళ్ళిన స్త్రీ. ఇన్ని సంవత్సరాలు గర్భము దాల్చకుండా ఈ పెద్ద వయసులో ఆమెకు గర్భం వచ్చిందంటే ఆమెకు సహాయం అవసరమని తల్లి మరియమ్మ ఊహించింది. ఎవరు చెప్పకుండా, ఎవరు పిలవకుండా వెంటనే స్పందిస్తుంది తల్లి మరియమ్మ. వెంటనే మరియమ్మ రంగంలోకి దిగుతుంది, పరుగెత్తి వెళ్ళిపోతుంది ఎలీజబెతమ్మ దగ్గరికి. ఇది మరియమ్మ మనస్తత్వం. అవసరాలు గుర్తించి అడగక ముందే స్పందించే మనస్తత్వం తల్లి మరియమ్మది. అవసరాలు గుర్తించడం, ఇతరులు అడగక ముందే స్పందించడం. మనం కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఇతరులు సహాయం అడిగిన తరువాత. కానీ మరియమ్మ మనస్తత్వం ఏంటి? అడిగే వరకు ఆగకుండా అవసరాన్ని గుర్తించి స్వయంగా స్పందించడం. ప్రియమైన సహోదరి సోదరులారా, అడిగే వరకు ఆగకూడదు. నా తోటి సోదరునికి అవసరం ఉందని గుర్తిస్తే, నా బంధువులకు మిత్రులకు అవసరం ఉందని గుర్తిస్తే స్పందించాలి. ఇది మరియమ్మ మనకు నేర్పించే గొప్ప గుణం. ఈ మరియమ్మ మన కుటుంబంలో ఉంటే మనం అడగనక్కర్లేదు. మనం అడగక ముందే ఆమె తెలుసుకుంటుంది, మన అవసరాలను ఆమె గుర్తిస్తుంది, ఆమె స్వయంగా స్పందిస్తుంది. అడిగే వరకు ఆగకుండా అవసరాలను గుర్తించి స్పందించే గొప్ప మనసు గల తల్లి మరియమ్మ. యోహాను సువార్త 2వ అధ్యాయం వచనములు 1 నుండి 4 వరకు పరిశీలిస్తే మరో సందర్భం మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం వచనములు 1 నుండి చూడండి. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పను. చూడండి, ఇక్కడ ద్రాక్షారసము అయిపోయిన విషయము తల్లి మరియమ్మకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మాకు ద్రాక్షారసం లేదు తల్లి, మాకు సహాయం చేయండి అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. వాస్తవానికి ద్రాక్షారసం అయిపోయిన విషయం ఎవరు గుర్తించలేదు కూడా. తల్లి మరియమ్మ మాత్రమే గుర్తించింది. ఎందుకు? ఆ కుటుంబం మీద ఆమెకున్నటువంటి ప్రేమ, ఆ కుటుంబం మీద పట్టింపు కలిగినటువంటి తల్లి మరియమ్మ ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ వలన ఆమె స్వయంగా గుర్తించింది వారికి ద్రాక్షారసం లేదని. వెంటనే ఆమె రంగంలోకి దిగుతుంది, వెంటనే స్పందిస్తుంది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు చెప్పని తరువాత చూద్దాంలే అన్నట్లు ఆమె చేతులు కట్టుకొని అక్కడ ఉండట్లేదు.
వాళ్ళకు అవసరం ఉందని తెలుసుకున్న వెంటనే ఆమె స్పందించింది. అడగకుండా స్పందించే తల్లి, అవసరాలను చెప్పకుండానే గుర్తించే గొప్ప మనసు, తల్లి మనసు మరియమ్మది. ఈ రెండవ సందర్భంలో కూడా ఎవరు అడగకుండా తల్లి మరియమ్మ స్పందించింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యంలో తల్లి మరియమ్మ మరోసారి మనకు కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారు? శిష్యులతో పాటు. యేసు ప్రభు మరణించిన తరువాత భయముతో వణికిపోయినటువంటి శిష్యులను ఒకచోట చేర్చి వారితో పాటు కూర్చుండి వారికి శక్తినిచ్చి వారికి బలమునిచ్చి వారి కోసం ప్రార్థిస్తున్న మరియమ్మ మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యములో కనిపిస్తారు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యము. వీరందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఏడదెగక ప్రార్థన చేయుచుండిరి. శిష్యులకు శక్తినిస్తూ వారిని ఓదారుస్తూ వారితో పాటు ఉండి వారికి సహాయం చేసే తల్లి. ప్రియమైన సహోదరి సోదరులారా, మరియమ్మ గారి ఈ మనస్తత్వం నుండి మనం నేర్చుకోవాలి. ఈ మనస్తత్వానికి 2 భాగాలు ఉన్నాయి. మొదటిది, ఈ మరియమ్మ మన కుటుంబంలో ఉంటే మన అవసరాలను ఆమె గుర్తిస్తుంది. మనం చెప్పినా చెప్పకపోయినా మనకు అవసరాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఈ మరియమ్మ తప్పకుండా మన కోసం యేసు ప్రభువును వేడుకుంటూ ఉంటుంది. మన అవసరాలను తీర్చడానికి యేసు ప్రభుతో ఆమె ప్రార్థన చేస్తుంది. మన అవసరాలను మనం తెలియపరచక ముందే మనం అడిగే వరకు ఆగకుండా ఆమె మన కోసం ప్రార్థిస్తుంది, మనకు సహాయం చేస్తుంది. ఈ మనస్తత్వంలోని 2వ భాగం ఏంటంటే, మనం కూడా తల్లి మరియమ్మ గారి జీవితం నుంచి స్ఫూర్తిని పొంది మన సోదరులు, మన ఇరుగు పొరుగున ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు అడిగే వరకు ఆగకుండా వారికి అవసరం ఉందని గుర్తించిన తరువాత మనం వెంటనే స్పందించాలి. వారు అడిగితే చూద్దాం, వారు చెబితే చూద్దాం అన్నట్లు కూర్చోకుండా వారికి అవసరం ఉందని తెలిస్తే, వారికి అవసరం ఉందని మనం గుర్తిస్తే మనం స్పందించాలి. తల్లి మరియమ్మ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ గుణం, తల్లి మరియమ్మ గారు పవిత్రాత్మ అభిషేకమును మనకు అందించడానికి తోడ్పడే వ్యక్తి. మరియమ్మ గారి మధ్యవర్తిత్వం పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి మనకు దోహదపడుతుంది. ఈ ప్రపంచంలో యేసు ప్రభు తరువాత పవిత్రాత్మతో అత్యధిక సంబంధము కలిగినటువంటి వ్యక్తి మరియమ్మ గారు. ఎందుకంటే పవిత్రాత్మ తల్లి మరియమ్మను ఆవరించింది. పవిత్రాత్మ ప్రభావం వలన ఆమె గర్భమును ధరించింది. ఒక మాటలో చెప్పాలంటే అణువున పవిత్రాత్మ శక్తిని జీర్ణించుకున్నటువంటి ఒక వ్యక్తి మరియమ్మ. పవిత్రాత్మ ప్రభావముతో మొత్తం నింపబడినటువంటి ఒక వ్యక్తి మరియమ్మ. మరియమ్మకు పవిత్రాత్మకు అవినాభావ అనుబంధం ఉన్నది. కాబట్టి ఈ పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి మరియమ్మ గారు మనకు సహాయపడగలుగుతారు. ఆమె మధ్యవర్తిత్వం పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి మనకు దోహదపడుతుంది. మనం ఒక ఉదాహరణ చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వాక్యములో తల్లి మరియమ్మ ఎలీషబెత్తమ్మను కలిసినప్పుడు ఏం జరిగిందని మనం కాస్త గమనించుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వాక్యం. ఆమె జక్కరియా ఇంటిలో ప్రవేశించి ఎలీషబెత్తమ్మకు వందన వచనము పలికెను. ఇది మరియమ్మ చేసిన పని. అప్పుడు ఏం జరిగింది? 41వ వాక్యం. ఆ శుభవచనములో ఎలీషబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఎలీషబెత్తమ్మ గర్భమందలి శిశువు యోహాను గంతులు వేశాడు. ఎందుకు గంతులు వేశాడు? ఆనందముతో గంతులు వేశాడని మనం చెప్పవచ్చు. కానీ ఎందుకు ఆనందం కలిగింది? ఆ శిశువు పవిత్రాత్మతో నింపబడ్డాడు. యోహాను పవిత్రాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. అందుకే గర్భములో ఉన్నటువంటి యోహాను ఆనందముతో గంతులు వేశాడు. ఇది వాస్తవానికి దేవదూత ముందే చెప్పిన విషయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వాక్యములో జక్కరియాతో దేవదూత ఇది ముందే చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వాక్యము.
ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగను. ద్రాక్షారసము కానీ మద్యమును కానీ పానము చేయడు. స్నాపక యోహాను గురించి చెప్పబడిన మాటలు చూడండి. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. లూకాసు సువార్త 1:15 దేవదూత చెప్పినటువంటి ఆ మాట లూకాసు సువార్త 1:41 నెరవేరింది. తల్లి గర్భములో ఉన్నప్పుడే యోహాను పవిత్రాత్మ అభిషేకముతో నింపబడ్డాడు కాబట్టి గంతులు వేశాడు. అంతేకాదు ఎలీసబెత్తమ్మ కూడా పవిత్రాత్మతో నింపబడినది. లూకాసు సువార్త 1:41 చివరి భాగం చూడండి. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ఎలీసబెత్తమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలైంది. ఆమె పవిత్రాత్మచే అభిషేకింపబడింది. తల్లి మరియమ్మ వారిని దర్శించినప్పుడు గర్భములో ఉన్నటువంటి యోహాను పవిత్రాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. ఎలీసబెత్తమ్మ పవిత్రాత్మ అభిషేకముతో నింపబడినది. చూడండి, తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం, తల్లి మరియమ్మ గారి సాన్నిధ్యం పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి మనకు తోడ్పడుతుంది. తల్లి మరియమ్మ గారి ముందు ఉన్నప్పుడు, ఆమె మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థించేటప్పుడు ఈ అభిషేకం మనకు కూడా లభిస్తుంది. ఇంతకు ముందు నేను చెప్పాను, అపోస్తలుల కార్యములు 1:14 ఈ మరియమ్మ గారు శిష్యులతో పాటు ప్రార్థన చేస్తూ కనిపిస్తుంది. ఆ ప్రార్థన ముగిసేటప్పుడు అపోస్తలుల కార్యములు 2:1-4 పెంతెకోస్తు పండుగ రోజు శిష్యులు కూడా పవిత్రాత్మ అభిషేకమును పొందారు. చూడండి, మరియమ్మ గారు ఎక్కడ ఉన్నా అక్కడ పవిత్రాత్మ అభిషేకం. మరియమ్మ గారి సాన్నిధ్యం పవిత్రాత్మ అభిషేకానికి నిలయం. ఆమె శరీరమే పవిత్రాత్మ అభిషేకానికి నిలయం. పవిత్రాత్మ శక్తి ఆమెను ఆవరించింది. అణువులో పవిత్రాత్మ శక్తి దిగి వచ్చింది. పవిత్రాత్మతో అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తి ఈ పరిశుద్ధ మరియమ్మ. ఆమె సాన్నిధ్యములో స్నాపక యోహాను పవిత్రాత్మ అభిషేకమును పొందాడు. ఆమె సాన్నిధ్యములో ఎలీసబెత్తమ్మ పవిత్రాత్మ అభిషేకమును పొందింది. ఆమె సాన్నిధ్యంలో ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థనల ద్వారా శిష్యులు పవిత్రాత్మ అభిషేకముచే నింపబడ్డారు. అయితే ఈరోజు ఈ పండుగను జరుపుకునే సందర్భంగా ఆమె పరిశుద్ధ సాన్నిధ్యంలో ఉన్నటువంటి మనం కూడా పవిత్రాత్మ అభిషేకమును పొందగలుగుతాం. ఈ పుణ్యస్థలం నుంచి మనం తిరిగి వెళ్లే ముందు పవిత్రాత్మ అభిషేకముతో మనం నింపబడాలి. పరిశుద్ధ మరియమ్మ పవిత్రాత్మ అభిషేకానికి నిలయమైనటువంటి పరిశుద్ధమైన జీవితము జీవించినటువంటి వ్యక్తి. ఆ మరియమ్మ గారి పండుగ సందర్భంగా మనం కూడా పవిత్రాత్మ అభిషేకం చే నింపబడాలి. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం మనకు తోడ్పడుతుంది. పవిత్రాత్మ అభిషేకం కోసం మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు ఈ మరియమ్మ గారు. తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన 3 గుణాలు ఇవి. మొదటిది, విశ్వసించాల్సింది బుద్ధితో కాదు, హృదయముతో. మరియమ్మ గారు బుద్ధితో విశ్వసించలేదు. లెక్కలు చూసి, ఆధారాలు చూసి, రుజువులు లెక్కపట్టి తల్లి మరియమ్మ విశ్వసించలేదు. ఏ ఆధారాలు లేకుండా, ఏం అర్థం కానప్పుడు, అంతు చిక్కనప్పుడు, ఏం తెలియనప్పుడు ఒకటే మాట చెప్పింది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇది విశ్వాసంతో చెప్పిన మాటలు, ఇవి హృదయముతో చెప్పిన మాటలు. మనం కూడా ఈ విధముగా విశ్వసించాలి. రెండవదిగా, తల్లి మరియమ్మ అందరికీ సహాయం చేసే వ్యక్తి. కానీ ఆ సహాయం చేసే విధానంలో ఓ ప్రత్యేకత ఉంది, ఓ తేడా ఉన్నది. అదేంటి? అడిగే వరకు ఆగకుండా స్వయంగా స్పందించడం. అడిగే వరకు ఆగకుండా, వారు అడగక ముందే వారికి సహాయం చేయడం. ఈ అమ్మ మన కుటుంబంలో తల్లిగా ఉంటే మన అవసరాలను గుర్తించి మనకు తోడ్పడతారు. మరోవైపు మనం కూడా ఆమె జీవితం నుంచి స్ఫూర్తిని పొంది ఇతరుల అవసరాలను గుర్తించి వారు అడిగే ముందు స్పందించాలి. ఇది క్రైస్తవతనం. ఇది యేసుప్రభు మనకు నేర్పినటువంటి గుణం. ఇది తల్లి మరియమ్మ మనకు నేర్పినటువంటి గుణం. మూడవదిగా, తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం. తల్లి మరియమ్మ గారి ప్రార్థనలు పవిత్రాత్మ అభిషేకమును పొందడానికి మనకు ఉపయోగపడతాయి. ఈ 3 అంశాలను మన హృదయాల్లో పదిలపరచుకొని ఈ దివ్య పూజా బలులో భక్తిపూర్వకంగా మనం పాల్గొందాం. ఫాతిమా మాత పండుగను ఘనంగా మనం జరుపుకుందాం. ఈరోజు ఈ ప్రపంచానికి, ఈ ప్రాంతానికి మనం చాటి చెప్పుదాం, తల్లి మరియమ్మ ధన్యురాలు,
తల్లి మరియమ్మ దేవునిచే దీవింపబడినటువంటి తల్లి. తల్లి మరియమ్మ యేసు ప్రభు తల్లి. తల్లి మరియమ్మ మనకు సహాయం చేసే తల్లి అని ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రపంచానికి భక్తిపూర్వకంగా మనం చాటి చెప్పుదాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక. పితా, పుత్ర,